నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో నేను చర్చకు సిద్ధం. నువ్వు స్టాన్ఫోర్డ్లో ఏం చదివావు చూసాం. స్టాన్ఫోర్డ్లో నువ్వు యూనివర్సిటీలో చదవాలా, స్విమ్మింగ్ పూల్లో బయట నువ్వంతా బ్రహ్మాండంగా చదువుకొని వచ్చినటువంటి వాడు లోకేష్. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నీ స్టాండర్డ్ ఏంది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఏ విధంగా చదువుకున్నావు ఏదో చెప్పాడు. ఆయనకి ఎక్కడో ఒకసారి ఒక బీజం పడిందంట. ఆ బీజం పడింది ఎక్కడ అనేటువంటిది చెప్తే కదా నీకు ఎక్కడ బీజం పడిందని. ఆయనకి 10వ తరగతిలో పడిందంట బీజం. అప్పుడు దాకా పడలేదు, నాకు 10వ తరగతిలో పడింది బీజం, నేను స్టాన్ఫోర్డ్కి వెళ్ళిపోయాను. ఆ బీజం నాకు స్టాన్ఫోర్డ్లో ఈత కులంలో జలకాలాటల్లో పాట పాడుకున్న దాకా పోయిందని చెప్పి చెప్పుకుంటున్నాడు. నీ అడిగేది ఏంది, నువ్వు చేసినటువంటి దగులుబాజీ పని మీద వివరణ ఇవ్వు, చేత అయితే సమాధానం చెప్పు, చేత కాకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని ఆయన రమ్మను ఈయన రమ్మను, నీ దగ్గరికి నీ స్థాయి ఎంత, నీ శక్తి ఎంత, నీ స్తోమత ఎంత, విద్యా వ్యవస్థను గురించి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు. మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో భ్రష్టు పట్టించాలని ఆలోచన ఉన్నావు. చంద్రబాబు నాయుడు నిన్ను భ్రష్టు పట్టించాలా, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని ఆ పోర్టుపోలే నీకు ఇచ్చినట్టుకున్నాడు. ఎవడన్నా చదువు సంజయ్ లేనటువంటి ముద్దబ్బాయికి తీసుకొచ్చి విద్యా వ్యవస్థను ఇస్తే దాన్ని ప్రక్షాళనం చేస్తున్నామని చెప్పి దాని పేరుతో రకరకాలైనటువంటి స్కాములకు పాల్పడతా ఈరోజు మీరు దోపిడీ చేస్తుంటే, ఎంతోమంది నిరుద్యోగుల పాపం ఆవేదన చెందుతుంటే, వాళ్ళ అన్యాయానికి గురి ఏమో మోసపోయామో అని చెప్పి బాధపడుతుంటే దాని గురించి ఆలోచన చేయకుండా మీరు డిఎస్సికి సంబంధించి సవాళ్లు విసరతా, వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడతా, అధికారుల చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తా, ఏదో ఒక విధంగా దాన్ని మసిపూసి మారేడికాయ చేసి డైవర్షనల్ పాలిటిక్స్కు పూనుకుంటున్నారు తప్ప జరిగిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, దాని మీద సిబిఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఒకవేళ నిజంగా మీరు దోషులు కాదు, మీరు అక్రమాలకు పాల్పడలేదు, మీకు క్లీన్ చిట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎందుకు వెనకాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే అవినీతి అక్రమాలు జరిగిన మాట వాస్తవం కాబట్టి, మీ మాగోతం అంతా బట్టబయలవుతుంది కాబట్టి, మీ దుర్మార్గాలన్నీ వెలుగు చూస్తాయి కాబట్టి, మీ అవినీతి కోణం అంతా మొత్తం ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి, దాని నుంచి మీరు బుకాయించడానికి బయటపడడానికి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా దానిలో నేను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదని తను ప్రకటించుకుంటా. ఎందువల్ల నువ్వు రాజీనామా చేయవు? నీ హయాంలో ఫెయిల్యూర్ జరిగిందనేటువంటి వాస్తవాలు చెప్తున్నావు. ఆ వాస్తవాలకు నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు రాబల్లే, మన నెల్లూరు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని పంపిస్తాం. ఆయన అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగితే నువ్వు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అర్హుడివే. అదేమంటే పేకాటకి బ్రిడ్జ్ గేమ్కి తేడా తెలియదు రెడ్డి. ఏంది పేకాట అంటే? పేకలతో ఆడేటువంటి, పేక మొక్కలతో ఆడేటువంటి దాన్ని పేకాట అంటారు. దానికి ఏదో కొత్త పేరు ఒకటి పెట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మీకు తేడా తెలియదంటే మాకంత తేడా తెలుస్తుంది. మేము స్టాన్ఫోర్డ్లో పోయి పేక ఆడిన వాళ్ళం కాదు కదా. మేము మామూలుగా అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరం. కాబట్టి నీ అంత తెలివితేటలు ఎవరికి వస్తాయి? మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.